మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్కి కానివ్వండి లేకపోతే స్కిట్కి కానివ్వండి ఎప్పుడూ అటెండ్ అవ్వకుండా లేరు. పైపెచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఈ జబర్దస్త్ కోసం చాలా సినిమాలు కూడా వదిలేసుకున్నారు మీరు, అవునా? 100%. ఇద్దరిది టీమ్ లీడే కదా. అవును. అలాంటప్పుడు మీకు ప్రాధాన్యత తగ్గిపోవటం ఏంటి? అసలు ఎక్కడొచ్చింది ఫస్ట్? ఎక్కడా రాలేదు. మా ఇద్దరి మధ్య నాకైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఖుషి తమిళ్లో చేసాం మేము. ఓకే. ఎవరో టచ్ అయ్యారు, అది మేము టచ్ చేసాం. అవును, స్కిట్. నేను షార్ప్ 7 అంటే 7కి అన్నపూర్ణ మెయిన్ స్టూడియో, ఇప్పుడు రామానాయుడు స్టూడియోలో ఉండేవాడు. 7 o'clockకి ఐఎమ్ ద థర్డ్ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ మేనేజర్లు వచ్చేవారు, ఆ తర్వాత నేనే దిగేవాడిని కారులో. అంత డెడికేటెడ్గా ఉన్నా. ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ మానేయలేదు, ఒక్కరోజు కూడా సినిమా షూటింగ్ ఉందని మానేయలేదు. ఎందుకంటే నేను దాన్ని భగవత్ సంకల్పం నాకు వచ్చింది. జబర్దస్త్ అనే షో నా జీవితంలో ఒక వెలుగుని నింపింది. మేము 2 రోజులు షూటింగ్ చేస్తే ఆ ఎనర్జీ ఆ 30 రోజులు ఉంటుంది మాకు. నేనేమంటాను, ప్రతి గురువారం ప్రతి శుక్రవారం మా జబర్దస్త్ కళాకారులకి ఒక సినిమా రిలీజ్ అయినంత ఆనందం. మనం నెల 30 రోజులు సినిమా షూటింగ్ చేస్తారు, ఎప్పుడో 2 నెలల తర్వాత సినిమా రిలీజ్ అవుతాప్పుడు ఎంత యాంగ్జైటీ ఉంటాం. మేము ఆ గురువారం ఆ శుక్రవారం వచ్చిందంటే ఆ స్కిట్ కొన్ని కోట్లాది మందికి రీచ్ అవుతుంది. అది మళ్ళీ రిపీట్లు ఉంటుంది. మాకు ఎంత ఇది వస్తుంది. ఒకరోజు మేము అప్పుడు శుక్రవారంలో ఉన్నాం, ఎక్స్ట్రా జబర్దస్త్లో ఉన్నప్పుడు. ఈరోజు స్కిట్ టెలికాస్ట్ మేము రాజమండ్రిలో ఉన్నాం ప్రోగ్రామ్. మేము ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పటికి 11 అయింది. మమ్మల్ని రమ్మన్నది 11 గంటలకు టైం. ఈలోపు వాళ్ళు స్కిట్ చూసేశారు మాది, అక్కడికి వచ్చారు. ఓకే. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఒక పక్క షో జరుగుతుంది, ఒక పక్క స్టేజ్ పక్కకు చెప్పారు గారు, మీ స్కిట్ ఇప్పుడే చూసామండి, భలే ఉందండి. అంత ఆనందం అక్కడ ఉంటుంది. అందుకే నేను అంత లవ్ చేసా, అంత పూజించా, అంత గౌరవించా. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. సినిమాలు కూడా చాలా వదిలేసుకున్నాను నేను. ఇంకా చెప్పాలంటే శకలక్ శంకర్ దగ్గర ఉన్నప్పుడు నేను ఒక ఎపిసోడు ఏవో కారణాల వల్ల నేను షూటింగ్ ఉంది అబ్బాయి, ఇది ఆల్రెడీ ఒప్పేసుకున్న డేటు, మన డేట్ సడన్గా వచ్చిందంటే వెళ్ళిపో బాబాయ్ పర్లేదు అన్నాడు. మీ నెంబర్ ఆ షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఓకే. ఆ నైట్ తెలిసింది, వెంటనే నేను వచ్చా. అప్పుడు గణపతి మాస్టర్ గారని ఇప్పుడు మన హైపరాది టీంలో ఉంటాడు గణపతి మాస్టర్. అతని మీద ఒక హీరో ఎపిసోడ్ ప్లాన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళా. నన్ను ఏంటప్పుడు బాబాయ్ వచ్చావంటే షూటింగ్ క్యాన్సిల్ అయింది అబ్బాయి, సరే ఇంట్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చా. వెంటనే ఆ ఒక్క హీరోని 2 హీరోలు చేశాడు. అది అక్కడ నాది మెయిన్ లీడ్ రోల్ పడిపోయింది. అది అద్భుతమైన స్కిట్గా మారింది. అలా నేను ఎందుకు ఇంత బాధతో చెప్తున్నానంటే, నేను జబర్దస్త్ని అంత గౌరవించాను, అంత పూజించాను. ఈరోజు ఇంత గొప్ప పేరు వచ్చిందంటే కాస్తో కోస్తో మంచి పొజిషన్లో ఉన్నానంటే కారణం కూడా మల్లిమాల. అట్ ద సేమ్ టైం సెకండ్ కాయిన్కి నేను చెప్పేది ఏంటంటే, సీనియారిటీని గౌరవించండి. ఓకే. అవసరం తీరిన తర్వాత వదిలేస్తామంటే అవసరం తీరకముందే వదిలేసే పరిస్థితి మీకు రావచ్చేమో. నేను అది గౌరవించమంట, అంతకని నేను మాట్లాడను. ఓకే. అంటే ఒక్క సుడిగాలి సుధీర్ టీం తప్పిస్తే మిగతా అన్ని టీముల్లో కూడా నా రెమ్యూనరేషన్ పెద్దది. ఎందుకంటే నాకు స్కిట్కి 10,000 రూపాయలు ఇచ్చేవాడు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ అయినా సరే చెక్ పవర్ ఆయనకే ఇచ్చా. డైరెక్ట్ నువ్వు చెక్ తీసుకో భాస్కర్కి. ఓకే. నాకు స్కిట్కి 10,000 ఇచ్చేవాడు. అంతకుముందు మిగతా టీముల్లో 5,000, 4,000, 3,000 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అఫ్కోర్స్ సుధీర్ టీం వాళ్ళు పెద్ద టీం కాబట్టి వాళ్ళకి ఒకలా ఉంటుంది. అంటే ఇట్స్ డిపెండింగ్ గాను టీమ్ లీడర్ని బట్టి వాళ్ళు ఇచ్చే వాళ్ళకున్న నేము ఫేము వాళ్ళకున్న రేటింగ్ని బట్టి పేమెంట్ పెంచుతారు, తగ్గిస్తారు. తగ్గించడం కానీ పెంచుతూనే ఉంటారు ఎప్పుడు కూడా మళ్ళీ. ఓకే. అయితే నేను డబ్బుల గురించి చెప్పడం 10,000 రూపాయలు. ఓకే. రైట్. తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజమౌళి చంటిగా టీంలో ఉన్నాడు, మనం తీసుకొద్దామండి, మీరు ఒక 2,500 నేను ఒక 2,500 ఇద్దామంటే ఓకే. అప్పుడు నాది ఎంత అయిపోయింది, 10,000 2,500 పోతే 7,500 ఇంకా తగ్గింది. అయినా నేను మాట్లాడాల, నాకు వద్దు. తర్వాత స్కిట్ విన్నింగ్ వచ్చింది అనుకోండి 25,000 ఇస్తారు. జనరల్గా ఎక్కువ స్కిట్లు షేరింగ్లో వచ్చాయి. ఎంత వచ్చినా నేను ఒక టీం లీడర్నే కదా, ఇదిగో పరగారు ఒక 5,000 తీసుకోండి, ఏనాడు లేదు, నేను అడగలేదు కూడా. అసలు టీంలో ఉన్న వాళ్ళకి షేర్ చేయరాది? అది షేరింగ్ కాదు, మనం ఒక అమౌంట్ అనుకుంటే ఆ అమౌంటే ఇస్తాను. మరి ఆ 25,000 ఎవరికి ఉంటాయి? ఆ టీం లీడర్కే ఉంటుంది. ప్రతి ఒక్క టీం లీడరు అంతే చేస్తారు. అంతే. అది ప్రతి ఒక్క టీంలో నేను చెప్పలేను. ఇప్పుడు మా వరకు అయితే మాకు షేరింగ్ కట్టలేదు. మనకు అతనికి ₹1 ఇచ్చారనుకుని జబర్దస్త్ మనం బుల్లెట్ భాస్కర్కి, ఆ రూపాయలు నాకు 10 పైసలు, ఇంకొకరికి 5 పైసలు, ఇంకో 2 పైసలు, ఇంకో 3 పైసలు అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే. నేను ఎప్పుడు అది కూడా అడగలే.
టీము స్కిట్ విన్ అయింది కదా 25,000 వచ్చాయి కదా ఈ ఎపిసోడ్లో నాకేం ఎప్పుడు మాట్లాడలా. నేను డబ్బుల గురించి ఎప్పుడు మేనేజ్మెంట్ని కూడా అడగల. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషను, మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఉగాది ఈవెంట్స్, దసరా ఈవెంట్స్, శ్రీరామనవమి, దీపావళి, ఈ ఈవెంట్లకి అన్నిటికీ మీరు ఒక డేట్ చెప్పండి చాలు, నేను డబ్బులు అడిగేవాడిని కదా. ఇదిగో అప్పారావు గారు మీ ఈవెంట్కి 15,000 రూపాయలు, ఇదిగో అప్పారావు గారు ఈవెంట్కి 30,000, ఈవెంట్కి 15,000, 10,000 అనే నేను చేశా. నాకు అసలు డబ్బులు మ్యాటరు మల్లెమాల్లో లేదు. కావాలంటే మీరు మేనేజర్స్ని అడగండి, పట్లూరు రవి గారు ఉంటారు, నువ్వు డేట్ ఒక్కటి చెప్పండి నేను వచ్చి చేస్తా. ఎందుకంటే నాకు బయట ఉన్నటువంటి ఆదరణ, బయట వచ్చినటువంటి పేమెంట్ కోసమే ఇక్కడ మనకు జబర్దస్త్ ఒక అవకాశం ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటే చాలు. నేను పెద్దగా డిమాండ్ చేసే మనిషిని కాదు, నేను డిమాండ్ చేయాల్సిన చోట చేస్తా. ఏది సినిమాల దగ్గర, ఈవెంట్ల దగ్గర నాకున్న ఫేమ్కి, నేమ్కి, ఆ ప్లేస్ని బట్టి, ఆ డిస్టెన్స్ని బట్టి నేను అమౌంట్ అడుగుతా. జబర్దస్త్లో ఏ రోజు కూడా నాకు ఇంత ఇవ్వండి అని అడగల. నేను సోలో టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నాకు 22,500 రూపాయలు స్కిట్కి ఇచ్చారు. అయినా నేను ఛాలెంజింగ్గా చేశాను. అప్పుడు కూడా నేను నరేష్ నా టీంలోకి తీసుకొని అతను ఒక్కడికే స్కిట్కి 7,500 ఇచ్చేవాడిని వితౌట్ టీడీఎస్ కటింగ్. ఓకే. మిగతా టీం వాళ్ళకి 3,000 రూపాయలు, అప్పటికి 2,000, 1,500 ఇస్తే నేను ఒక్కడనే 3,000 రూపాయలు దాకా ఇచ్చేవాడిని. వాళ్ళ స్కిట్లో వీళ్ళు ఎవరూ లేరు, నేను సోలో పెర్ఫార్మెన్స్ చేశాను, అయినప్పటికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాను. ఈ రెమ్యునరేషన్ పరంగా అన్ని టీమ్ లీడర్స్కి ఒకలా ఉండదా అండి? ఉండదు. సుధీర్ గారికి ఎక్కువ ఉంటుందా? సుధీరు, చమక్ చంద్ర గారు హైయెస్ట్. అంటే ఇక్కడ ఎవరికైనా ఒకలా ఉండదంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ నేమ్ అండ్ ఫేమ్. వాళ్ళకున్న ప్రజాదరణ, వాళ్ళకున్న రేటింగు, వాళ్ళ స్కిట్కి వచ్చిన రేటింగ్, దీన్ని బట్టే కదా రూపాయి పెంచుతారు, తగ్గిస్తారు. మీ టీంలో 10 మంది ఉన్నా వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఒకటే, మీ టీంలో 3 చేస్తారని అదే అమౌంట్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు చంద్ర గారు టాప్ నెంబర్ 1, అతనికి ఒక పెద్ద పేమెంట్ ఉంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో సుధీర్కి, హైపరాదికి, వాళ్ళకి ఉంటుంది. ఓకే. అంటే మనం అడగడాన్ని బట్టి కూడా ఉంటుంది. మా స్కిట్లు బాగా రేటింగ్ వచ్చాయండి, ఇగో ఈ వారం స్కిట్ 6 వచ్చింది, 7 వచ్చింది, ఆ ఒక్క స్కిట్కి అన్నప్పుడు మనం డిమాండ్ చేసినా వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం రేటింగ్ పడిపోయిన తర్వాత డబ్బులు అడగలేము, వాళ్ళు ఇవ్వలేరు కదా.